కూటమి పాలనలో వ్యవసాయ, విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు, ప్రజలందరికీ, అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున, జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా ఎస్పీ గారికి, ఉమ్మడి జిల్లాల ఎస్పీలకు, జిల్లా కలెక్టర్లకు, ఉమ్మడి జిల్లాల అధికారులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా మీడియా సోదరులందరికీ కూడా, ఉమ్మడి జిల్లాలో ఉన్న మా మీడియా సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి రాబోయే సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అలాగే ముఖ్యంగా 25 సంవత్సరంలో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి 25వ సంవత్సరంలో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరపున మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే 25వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం